వెల్కమ్ టు ఐ న్యూస్. అతిలోక సుందరి శ్రీదేవి, ఆ పేరు ఓ లెగసీ. ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోవటం కత్తి మీద సాము లాంటిది. అదే ఇప్పుడు ఆమె కుమార్తె జాన్వీ కపూర్ కు అతిపెద్ద అగ్ని పరీక్షగా మారింది. గ్రాండ్ డెబ్యూతో ఎంట్రీ ఇచ్చిన వరుస ఫ్లాప్లు, మిశ్రమ ఫలితాలతో ఆమె కెరీర్ గ్రాఫ్ ఆశించిన స్థాయిలో దూసుకుపోవటం లేదు. శ్రీదేవి కూతురు అనే ట్యాగ్ ఆమెకు వరమా, శాపమా? ఆమె లెగసీ ఇప్పుడు ప్రమాదంలో పడిందా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్న దేవరా 2 సినిమాతో ఆమె భవిష్యత్ తేలిపోనుందా? 2018 ధర్మా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్ లో సైరాట్ లాంటి బ్లాక్ బస్టర్ రీమేక్ తో దడక్ ద్వారా జాన్వీ కపూర్ కు సేఫ్ లాంచ్ ప్యాడ్ దొరికింది. సినిమా 85 కోట్లు వసూలు చేసి హిట్ అయింది. అవార్డులు కూడా వచ్చాయి. కానీ ఆ విజయం శ్రీదేవి కూతురు అనే బ్రాండ్ కు, ఆ అంచనాలకు సరిపోతుందా అన్న ప్రశ్న అప్పుడే మొదలైంది. ఆ తర్వాత జాన్వీ ఎంచుకున్న మార్గం ఆమె కెరీర్ ను మరింత డైలమాలో పడేసింది. థియేటర్లలో కమర్షియల్ హీరోయిన్ గా తన స్టామినాను నిరూపించుకోవాల్సిన సమయంలో గుంజన్ సక్సేనా లాంటి సినిమాతో ఓటీటీకే పరిమితమైంది. నటనకు ప్రశంసలు వచ్చినా థియేటర్లో విడుదలైతే ఫలితం మరోలా ఉండేదని ట్రేడ్ పండితులు అంటారు. ఆ తర్వాత వచ్చిన రూహి, మిలి, బావల్ లాంటి చిత్రాలు మిశ్రమ ఫలితాలే ఇచ్చాయి. ఇక ఇటీవల వచ్చిన ఉలజ్ లాంటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడటం ఆమె కెరీర్ పై ప్రశ్నలను మరింతగా పెంచింది. శ్రీదేవి తన కెరీర్ లో ప్రయోగాలు చేస్తూనే కమర్షియల్ సినిమాను ఏలారు. కానీ జాన్వీ హీరోయిన్ ఓరియంటెడ్ కథలు ఎంచుకుంటున్నా అవి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలుగా నమోదు కావటం లేదు. పరం సుందరి లాంటి సినిమా 40 కోట్లు వసూలు చేసినా అది శ్రీదేవి లెగసీని నిలబెట్టే రేంజ్ విజయం కాదని వాస్తవం. ఇప్పుడు జాన్వీ భవిష్యత్తు మొత్తం దేవరా 2 సినిమా పైనే ఆధారపడి ఉంది. ఇది ఆమెకు అతిపెద్ద అగ్ని పరీక్ష. ఓవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్డమ్, మరోవైపు పాన్ ఇండియా అంచనాలు. వీటన్నిటి మధ్యన జాన్వీ తనను తాను నిరూపించుకోగలదా? ఒకప్పుడు సౌత్ ను ఏలిన శ్రీదేవి కూతురిగా ఇక్కడ ఆమె విజయం సాధించటం అత్యంత కీలకం. ఈ సినిమా ఫలితం తేడా వస్తే ఆమె కెరీర్ పై శ్రీదేవి లెగసీని నిలబెట్టలేకపోయింది అనే ముద్ర పడటం ఖాయం. మొత్తం మీద స్టార్ కిడ్ అనే ఇమేజ్ ఆమెను ఈ ప్రమాదం నుంచి కాపాడుతుందా, లేక శ్రీదేవి లెగసీ అనే బరువు కింద ఆమె కెరీర్ నలిగిపోతుందా అన్నది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్. దానికి కాలమే, దేవరా 2 సినిమా విజయమే సమాధానం చెప్పాలి.